అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు యూట్యూబ్లో 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ప్రూఫ్తో చూపించడం జరుగుతుందన్నమాట. అందరూ ప్రతి ఒక్క క్రియేటర్ అయితే తెలుసుకోవాలన్నమాట. ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో మరి యూట్యూబ్లో ఒకసారి మనము మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత 1000 వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి, ఎన్ని డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాలన్నమాట. 1000 వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ లైవ్ ప్రూఫ్తో మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఏదైతే నా ఫస్ట్ ఛానల్లో 1000 వ్యూస్కి ఎన్ని డబ్బులు వచ్చాయి మీకు ఇక్కడ రివీల్ చేశాను ఈ వీడియోలో అనమాట. ప్రతి ఒక్కరైతే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. యూట్యూబ్ సంబంధించిన టిప్స్ కావచ్చు, అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు. ఓకే, టాపిక్లోకి వచ్చేసినట్లయితే మరి ఎంత వస్తుంది రెవెన్యూ ఒకసారి మనకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత 1000 వ్యూస్ కంటే ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ ఇస్తే చూడండి అనమాట. దాదాపుగా ఒక వీడియోకి వచ్చేసి నాకు ఎంత వస్తుందంటే చూడండి, ఇక్కడ మనకు 0.29 సెంట్స్ అనమాట. అంటే ఇది మనకు డాలర్స్ లో మనకు వస్తుంది అనమాట. మనకి డాలర్ కరెన్సీని మన ఇండియాలో కన్వర్జేషన్ అయితే ఏదైతే చూడండి ఇక్కడ 0.29 ని ఇక్కడ మనకు ఇక్కడ 83.44 తో కన్వర్జేషన్ దాదాపు మనకి ఏదైతే మనకు 25 రూపీస్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకు దాదాపుగా ఒక 1000 వ్యూస్ వస్తే మనకి ఎంత వస్తాయి డబ్బులు, ఒక 1000 వ్యూస్ కి మనకు 25 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. మరి అన్ని ఛానల్లో ఈ విధంగా ఉంటున్న రెవెన్యూ స్ట్రక్చర్ అంటే ఛానల్కి మారుతుందన్నమాట. అదే ఎడ్యుకేషన్ కంటెంట్ కాబట్టి నాకు రెవెన్యూ తక్కువ ఉందన్నమాట. ఇక్కడ మరి వీడియోలు ఎంతో పెట్టుకుని మనకైతే రెవెన్యూ పెరుగుతుందన్నమాట. లైక్ ఏ విధంగా అంటే దాదాపుగా అది 1 నిమిషం 2 నిమిషాల వీడియోకు 3 నిమిషాల వీడియోకి ఇట్లా మనకి ఈ విధంగా ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 నిమిషాల వీడియో చేశారనుకోండి, 8 నిమిషాల వీడియో చేసినప్పుడు మన ఆడియన్స్ వీడియో చూసినప్పుడు మనకు దాదాపు మనకు 3 నుంచి 4 యాడ్ వస్తాయి అనమాట. ఫస్ట్ యాడ్స్ వస్తాయి, తర్వాత మనకు వీడియో మధ్యలో వరకు చూసినట్లయితే మరొకసారి యాడ్ వస్తుంది, తర్వాత వీడియో ఎండింగ్ లో కూడా యాడ్ వస్తుంది అనమాట. ఈ 3 యాడ్లు వస్తుంది అనమాట. మరి ఈ చిన్న వీళ్ళకి ఏ విధంగా వస్తాయి అంటే లేదంటే ఒకటే యాడ్ వస్తుంది, యాడ్ వస్తుంది అంటే రాదనమాట. కాబట్టి మనకు రెవెన్యూ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. దాదాపుగా అంటే 0.29 సెంట్స్ అనమాట. మన ఇండియా కరెన్సీ కన్వర్ట్ చేస్తే దాదాపుగా 24 నుంచి 25 రూపాయలు మనకు ఒక వీడియోకి అయితే 1000 వ్యూస్ పోతే రావడం జరుగుతుంది. అందరు క్రియేటర్స్ అయితే ఒక తెలుసుకోవాలన్నమాట. ఇదనమాట నేను అలా రివ్యూ చేశాను, స్క్రీన్ షాట్ కూడా చూసారు కదా, చెక్అవుట్ చేయండి. ఓకే, ఇదనమాట వీళ్ళ ఇన్ఫర్మేషన్ అనమాట. అందరు కూడా మంచి కంటెంట్ చేయండి, మంచి వ్యూస్ వస్తే మనకు మంచిగానే అమౌంట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ప్రతి ఛానల్కి అయితే ఈ విధంగా అయితే ఉండదన్నమాట. ఛానల్ బట్టి కంటెంట్ బట్టి మనకు రెవెన్యూ స్ట్రక్చర్ కూడా చేంజ్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇదనమాట నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.